వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం గోల్డ్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. గోల్డ్లో అయితే మనము చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ మోడ్లో కూడా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి డిజిటల్ మోడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే థర్డ్ వచ్చేసి ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ద్వారా కూడా మనము గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మనము గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిజికల్గా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్ ఫిజికల్గా మనము గోల్డ్ని అయితే బై చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫిజికల్గా గోల్డ్ని ఎప్పుడైతే బై చేస్తామో మనకు జిఎస్టీ అయితే పడడం అయితే జరుగుతుంది. అట్లాగే ఫిజికల్ గోల్డ్ని ప్రొటెక్ట్ చేయడం కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే మనకు ఫిజికల్ గోల్డ్ బై చేయడం వల్ల కొన్ని మనకు అడ్వాంటేజెస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఫిజికల్ గోల్డ్ మనం బై చేసినప్పుడు ఫిజికల్ గోల్డ్ని ఆర్నమెంట్ రూపంలో మార్చినప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు దాన్ని గోల్డ్ లోన్ ద్వారా కూడా మనము లోన్ అయితే పొందవచ్చు. అట్లాగే మనకు ఈ ఆర్నమెంట్స్ని మరో రూపంలో మార్చాలన్నప్పుడు దాని ద్వారా తరగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫిజికల్ మోడ్లో మనము గోల్డ్ని బై చేసినప్పుడు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు. ఫిజికల్ మోడ్లో గోల్డ్ బై చేయడం వరకు కరెక్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు గోల్డ్ని డిజిటల్ ఫార్మాట్లో కూడా మనం బై చేయొచ్చు. అయితే మనకు గోల్డ్ని డిజిటల్ ఫార్మాట్లో కొన్ని వెబ్సైట్ ద్వారా కానీ కొన్ని యాప్స్ ద్వారా కానీ మనం అయితే బై చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం పేటిఎంలో కూడా మనము గోల్డ్ని అయితే బై చేయొచ్చు. సో ఈ డిజిటల్ మోడ్లో గోల్డ్ని బై చేయడం అనేది యాజ్ పర్ సెబీ ప్రకారం అయితే ఇది రెగ్యులరైజేషన్ కాదు. సో డిజిటల్ మోడ్లో గోల్డ్ కొనడం అనేది అంత ప్రిఫరబుల్ కాదు. థర్డ్ వచ్చేసి ఈటీఎఫ్స్, గోల్డ్కు సంబంధించినటువంటి ఈటీఎఫ్స్లో కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ద్వారా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. అంటే గోల్డ్కు సంబంధించినటువంటి సెక్టార్లో కానీ గోల్డ్ కంపెనీస్లో కానీ ఈ ఈటీఎఫ్లో అయితే మనము వారైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు గోల్డ్ని ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ అమౌంట్ తోటి కూడా మనము గోల్డ్ ఈటీఎఫ్లో అయితే ఇన్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బీస్ అనేది అంటే నిపాన్కి సంబంధించినటువంటి గోల్డ్ బీస్ అనేటువంటి ఈ ఈటీఎఫ్లో చూసినట్లయితే చాలా తక్కువ అమౌంట్ తోటి కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే టాటా గోల్డ్ కానీ మనకు షేర్ మార్కెట్లో మనకు చాలా రకాల ఈటీఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, తక్కువ ప్రైస్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక తక్కువ అమౌంట్ తోటి ఎవరైతే ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పొచ్చు. థర్డ్ వచ్చేసి మనము గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా ఎట్లయితే మనం గోల్డ్ని పర్చేస్ చేస్తున్నామో యాజ్ టీజ్గా అలాగే మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మనం గోల్డ్ని అయితే బై చేయొచ్చు. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి ఇది ఒక రకమైనటువంటి ఈటీఎఫ్ని అయితే మనము చూడొచ్చు. సో గోల్డ్కి సంబంధించినటువంటి కంపెనీస్లో కానీ గోల్డ్ సెక్టార్లకు సంబంధించినటువంటి కంపెనీస్లో కానీ ఈ మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ ఏదైతే ఈటీఎఫ్స్ ఉన్నాయో ఈటీఎఫ్స్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మ్యూచువల్ ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిజికల్ మోడ్లో తీసుకోవాలి, లేదా ఈటీఎఫ్స్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్ ద్వారా అయితే తీసుకున్నట్లయితే సేఫ్గా ఉండడం అయితే జరుగుతుంది. డిజిటల్ ఫార్మాట్లో గోల్డ్ తీసుకోవడం అంత ప్రిఫరబుల్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే యాజ్ పర్ సెబీ ప్రకారం అయితే మనకు ఈ డిజిటల్ ఫార్మాట్లో ఉన్నటువంటి గోల్డ్ అయితే రెగ్యులైజేషన్ లేదు కాబట్టి సో మనము డిజిటల్ ఫార్మాట్లో గోల్డ్ని బై చేయడం అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే మనకు అదే ప్రైస్లో మనకు ఈటీఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే మనకు మినిమం 100 రూపీస్ తోటి కూడా మనకు మ్యూచువల్ ఫండ్లో మనకు గోల్డ్కి సంబంధించినటువంటి ఫండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి డిజిటల్ గోల్డ్ ప్రిఫరబుల్ కాదు. సో ఈ ఈటీఎఫ్స్ ఆదర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనకు లాస్ట్ 10 ఇయర్స్లో కనుక చూసినట్లయితే మనకు గోల్డ్ అనేది రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ 1 to 3 ఇయర్స్లో అయితే మనకు దాదాపు 30% రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గోల్డ్ ప్రజెంట్ అయితే మనకు ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు ఇంట్రెస్ట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి పీక్లో ఉంది కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అంత ప్రిఫరబుల్ కాదు. సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. లాస్ట్ మనకు 10 ఇయర్స్ నుంచి డేటా కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాత్రమే గోల్డ్ అనేది ఎక్కువగా పెరగడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రజెంట్ అయితే మనకు గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా కానీ పెద్ద రిటర్న్స్ ఏమీ రాకపోవచ్చు. సో సిల్వర్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో సిల్వర్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మనం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజెంట్ వచ్చేసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఈటీఎఫ్ ఐదర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్ ద్వారా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే ఫ్రీగా మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత గోల్డ్కు సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్లో మీరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లాగే మీ ఫైనాన్షియల్ నీడ్ బట్టి మీకు మంచి ఫండ్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎట్లాంటి సందేహం ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి అంటే మీ ఫైనాన్షియల్ గోల్కి సంబంధించినటువంటి గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.